నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్ కి స్వాగతం. ఈ రోజు వార్తల్లో ముఖ్యాంశాలు. మా మొర ఆలకించండి, న్యాయం జరిగేలా చూడండి. గ్రీవెన్స్ల వద్ద బాధితుల గగ్గోలు. సమస్యలపై ప్రభుత్వంతో పోరాడుతాం, పార్టీకి పూర్వ వైభవాన్ని తెస్తాం. కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కెన. ఎన్నికల హామీను నిలబెట్టుకోండి, ఇళ్ల పట్టాలు అందించండి డిమాండ్ చేసిన సిపిఎం జిల్లా కార్యదర్శి పాశం. వ్యక్తిగత సమస్యల పరిష్కారం కోసం మరియు గ్రామ సమస్యల పరిష్కారం కోసం ప్రతి సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నిర్వహించే కలెక్టర్ గ్రీవెన్స్ సెల్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. గ్రీవెన్స్ లో భాగంగా నిర్వహించే డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమంలో జిల్లాలోని పలు ప్రాంతాల నుండి బాధితులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఫోన్ ద్వారా ఏజేసీ వెంకటేశ్వరరావుకు వివరించారు. గ్రీవెన్స్ కు వచ్చే ప్రతి ఫిర్యాదుపై అధికారులు స్పందించాలని ఏజేసీ ఆదేశించారు. అనంతరం బాధితులు తమ సమస్యలపై మీడియా ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సమస్య ఏంటంటే మా గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు గ్రామంలో కనపడిన ఖాళీ స్థలం, పంచాయతీ బజార్లు, శ్మశానాలు వీటన్నిటికీ విచ్చలవిడితనంగా ధ్రువపత్రాలు మంజూరు చేశారు. వాటి ఆధారంగా రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. కానీ యాక్చువల్గా డిపిఓ గారు మాకు ఇచ్చిన ఆర్డర్ పంచాయతీ సెక్రటరీకి ధ్రువపత్రం ఇచ్చే అధికారం లేదు అన్నారు. ఈ విధంగా 2015 నుంచి 2017 వరకు అనేక ధ్రువపత్రాలు ఇచ్చాడు. ఊళ్ళో కనపడిన రోడ్డు, బజారు, శ్మశానం, ఖాళీ స్థలం ఏమీ లేదు. అసలు గవర్నమెంట్కి కొన్ని కోట్ల నష్టం వచ్చింది. తద్వారా గవర్నమెంట్కి కొన్ని కోట్ల నష్టం వచ్చింది. అట్లాగే ఆ రోడ్లు ఆక్రమించడం వలన ఇతర గ్రామ ప్రజలకు అసౌకర్యంగా రాకపోకలకు డిస్టర్బ్ చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్, శాంతి భద్రత ఇక్కడ భంగం ఏర్పడతారు. ఈ ఇష్యూ గురించి 2 సంవత్సరాల మట్టి గవర్నమెంట్ అధికారుల దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. స్టిల్ అంటే ఇవాళ వరకు కూడా ఎలాంటి యాక్షన్ లేదు. ఈ రోజు ఏమైందంటే మా గ్రామంలో 2 రోడ్లు వచ్చినాయండి. సిఆర్డీ వాళ్ళు వేసారు. రోడ్ నెంబర్ 7 అండ్ రోడ్ నెంబర్ 11. ఈ 7 అండ్ 11లోకి ఈ ఆక్రమించిన రోడ్లు వెళ్ళిపోయి వెళ్ళటం వలన వాటికి కూడా నష్టపరిహారం పొందాలని చూస్తున్నారు. అంటే రోడ్లకు కూడా ఆల్రెడీ ధ్రువపత్రాలు ఇచ్చి ఉండటం వలన ఎట్లయినా గవర్నమెంట్కి వెళ్ళిపోతాయి బజార్లు. ఈ ఆక్రమించిన స్థలాలకు కూడా నష్టపరిహారం పొందాలి అనే ప్రయత్నాలు చేస్తున్నారు. స్థానిక పంచాయతీరాజ్ యంత్రాంగం పరిష్కారం చేయట్లా. ఈ 3 డిపార్ట్మెంట్లు రైతులతో ఆడుకుంటున్నారు. ఈ 3 డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయం లోపించింది. సాయంత్రం పెడుతున్నారు. అది పెట్టవద్దని చెప్పేసి మేమందరం ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాము. అక్కడ పంచాయతీలో ఇచ్చాము, ఎంఆర్ఓ గారికి ఇచ్చాము, ఎండిఓ గారికి కూడా ఇచ్చాము అక్కడ లెటర్లు. తర్వాత కలెక్టర్ గారికి ఇవ్వడానికని ఇక్కడికి వచ్చాము. రేపు 1 తారీఖు రోజు ఓపెనింగ్ అంటున్నారు. అక్కడ కనుక వీళ్ళందరూ సహృదయంతో తీసుకుంటే ఏం లేదు చర్య, లేదంటే మేము మాత్రం ధర్నా చేయడానికి సిద్ధంగా ధర్నా చేస్తాం. అక్కడ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పెట్టడానికి వీల్లేదు. కాగా సెంటర్ కాదండి, పాతూరు గుడి శివాలయం రోడ్లు అక్కడ ఒక 150 కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాల మధ్యలో తీసుకొచ్చి పెడతామంటున్నారు వీళ్ళు. మాకు వద్దంటున్నాము. పక్కన గుడి కూడా ఉంది, సాయిబాబా గుడి ఉంది, బ్రహ్మంగారు గుడి ఉన్నాయి, ఆంజనేయ స్వామి గుడి ఉంది. అన్ని ఉన్నా కూడా వాళ్ళు అక్కడే పెడతాము, మీ జాతర మీరు చేసుకోండి అన్నాడు ఆయన. అది కాక మేము ఇక్కడ అమ్మము ఇక్కడ తాగరంటున్నారు. అది తీసుకొని ఇవ్వడికొస్తే ఒక్కడిగే తేడా. యువతలకు వస్తే రోడ్డు మీద తాగాలి, అవతలకి వెళ్తే చెరులో దాకా చెరులో పడతారు. యువతలకు వస్తే రోడ్డు మీద తాగి రోడ్డు మీద ఎప్పుడు బాగా గుడికి వచ్చే జనం ట్రాఫిక్ మామూలుగా ఉండదు. అలాంటి చోట షాప్ పెట్టి జనాన్ని ప్రాణానికి చాలా హాని జరుగుద్ది. రేపు మేమేమంటే పోలీసు వారిని పెట్టి
మేము మెయింటైన్ చేస్తాం అంటున్నారు. అయినా సరే మేము ఒప్పుకోమని చెప్పేసి పోలీసు వారు కూడా ఇక్కడ వచ్చేసేటప్పటికి అది గోపి అన్న అతను విల్లు అండి. అది ఇంటి కింద ఉంటున్నారు ఇంతకు ముందు క్యాంటీన్ చేసుకుంటా, ఇప్పుడు ఈ షాప్కి ఇస్తున్నాడు. ఆ గోపి అన్న అతను మేము అడిగాము, వెళ్ళి ఎందుకయ్యా ఇలా ఇస్తున్నావు, మమ్మల్ని కూడా అడిగారు, మేము ఇవ్వలేదు కదా అని అడిగాము. కానీ అతను అంటున్నాడు మీ చాదరం చేసుకొని మేము మాత్రం ఆపము, పెట్టేది అన్నాడు. గోపి అన్న అతను అద్దెకిచ్చాడు వాళ్ళకి. ఆ షాప్ వాళ్ళు ఎవరో మాకైతే తెలియదు. గోపిది బాధ్యత అక్కడ. మహిళలు తిరిగేటువంటి పరిస్థితి. 2 బార్లు ఉన్నప్పటికి కూడా మరో బారు అవకాశం ఇవ్వడానికి అధికారులు సన్నద్ధం చేస్తున్నారు. కాబట్టి దీని మీద ఎక్సైజ్ ఒక నామ్స్ ప్రకారం ఇవ్వకూడదు అని తెలిసినప్పటికి కూడా అక్కడ ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేస్తున్నారు. కాబట్టి దీన్ని వెంటనే తొలగించాలని చెప్పి మేము అధికారులను అడగడానికి వచ్చాం. గతంలో 3 నెలల క్రితం అడిగాము, అయినప్పటికీ కూడా దాని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి ఇప్పుడు మళ్ళా ఈరోజు వచ్చి డీసీ గారిని కోరుతా ఉన్నాం. మేము ఏదైతే నిత్యం సంగడిగుంటలో మసీదు, స్కూళ్ళు, చర్చీలు ఉన్నప్పటికి కూడా పక్కనే ఉన్నప్పటికి కూడా అక్కడ బార్ ఏర్పాటు చేయడానికి సన్నద్ధం చేస్తున్నారు. కాబట్టి దీని మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. వార్డు స్థాయి నుండి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కమిటీలు నిర్వహిస్తున్నట్లుగా పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కిన మల్లికార్జునరావు అన్నారు. సోమవారం పార్టీ కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. నూతనంగా నియమిస్తున్న కమిటీలలోని సభ్యులు ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని మక్కిన మల్లికార్జునరావు మీడియాకు వివరించారు. జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా అతిథులుగా వచ్చినటువంటి రాష్ట్ర ఇన్ఛార్జి వరప్రసాద్ గారు, అదేవిధంగా అబ్రహాం రాయ్ గారు ఇద్దరు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి మా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, మరి అదేవిధంగా ప్రకాశం డిస్టిక్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రాజగమ్మల్ గారు, మా పార్లమెంట్ ఇన్ఛార్జి వహీద్ భాయ్ గారు, మా సోదరుడు కొనుగోలు శ్రీనివాసరెడ్డి గారు, మిగతా పెద్దలందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, దీనిలో ముఖ్య ఉద్దేశం జిల్లాల్లో యువజన కాంగ్రెస్ని బలోపేతం చేసుకునే దానికి అన్ని స్థాయిల్లో కూడా కమిటీలు వేసుకునేది ప్రధానమైనటువంటి చర్చ. మండల కాంగ్రెస్ ఏ విధంగా అయితే మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుల్ని, కార్యవర్గ సభ్యుల్ని ఎంపిక చేసుకొని రాబో రోజుల్లో మరి ప్రభుత్వ వ్యతిరేక చర్యల్ని ఖండించేదానికి పేద ప్రజలకు సంబంధించినటువంటి అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేరవేతలో యువజన కాంగ్రెస్ ప్రముఖ పాత్ర వహిస్తుందని సందర్భంగా తెలియజేస్తూ, అర్బన్ పరిధిలో జరుగుతున్న నేరాల నియంత్రణకు పోలీసు అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని కోరుతూ బాధితులు ఎస్పీ గ్రీవెన్స్ కు క్యూ కట్టారు. ప్రతి సోమవారం డిపిఓ కార్యాలయంలో జరిగే గ్రీవెన్స్ కు బాధితులు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను పరిష్కరించాలని ఎస్పీకు మొరపెట్టుకున్నారు. తమకు జరిగిన అన్యాయాలను, మోసాలను ఫిర్యాదుదారులు మీడియా ఎదుట వెల్లడించి దుఃఖించారు. అతని దగ్గర మేము అగ్రిమెంట్ రాయించుకున్నాం కొని
4,60,00,000 కొన్నాం, 2,20,00,000 ఇచ్చాం. ఇంకా ఒక 80,00,000 మాకు చేయాల్సింది ఉంది. 1,20,00,000 చేశాం. మా దగ్గర ఒక 80,00,000కు సుమారుగా మాకు చలాన్లు కట్టించాడు. మా దగ్గర ఒరిజినల్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. అది ఇవ్వట్లేదు, మాకు చేయట్లేదు. అతను పోయి వైజాగ్లో కూర్చుంటున్నాడు, ఫోన్ ఎత్తట్లేదు, రావట్లేదు. వీళ్ళందరూ 9,900 గజాలండి. ఇక్కడ పేరుచర్ల పంచాయతీలో మాది నల్లపాడు. రిజిస్టర్ ఆఫీస్ కాడ రేపు పొద్దున మీకు చలానాలు కట్టండి, మీరు రేపు పొద్దున చేపిస్తానని చెప్పాడు. ఆయన ఒరిజినల్ అగ్రిమెంట్ తీసుకున్నాడు. ఆ చలానాలు అట్నే ఉండే, మాకు రిజిస్టర్ చేయించలేదు. QTV న్యూస్లో ఇప్పటిక విరామం.